ఈరోజు అయితే సంకష్ట చతుర్థి. సో ఉపవాసం ఉంటారనమాట. సాయంత్రం చంద్ర దర్శనం తర్వాత మాత్రమే భోజనం చేస్తారు. సో పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ పోసుకున్నాం అనమాట హారతుల్లో. సో ఫస్ట్ దీపాలు వెలిగించాలి. సంకష్ట చతుర్థి అంటే వినాయకుడికి చాలా ఇది ఇష్టమైన రోజు అనమాట. సో ఈ రోజు అంతా ఉపవాసం ఉండి చంద్ర దర్శనం తర్వాత మాత్రమే భోజనం చేస్తారు. సో ఎవ్రీ మంత్ కోసారి వస్తుంది సంకష్ట చతుర్థి. సో దీపం ముట్టించడం అయితే పూర్తయింది. సో ఇప్పుడైతే నైవేద్యం అయితే సమర్పిస్తాము. సో చూసారు కదా, ఇది సంకష్ట చతుర్థి అనమాట. సో సిరా స్వీట్ అనమాట, రైస్, కర్రీ, పప్పు, మిర్చి, పకోడీ, పెరుగు, చారు, అప్పడం. సో స్వామివారికి అయితే నైవేద్యం అయితే సమర్పిస్తున్నాం. సో ఇది నైవేద్యం అనమాట. మనం నైవేద్యంలో చూసుకున్నట్లయితే రైసు, పప్పు, చారు, కర్రీ, మిర్చి. సో హారతి కూడా ఇస్తున్నాం. సంకష్ట చతుర్థి అనేది ఎవ్రీ మంత్కి ఒకసారి వస్తుంది అనమాట. సో ఆ రోజు అయితే ఉపవాసం ఉంటారు. సో చంద్రదర్శనం తర్వాత వంట చేసుకుని తింటారు. అంటే స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఒక్క పొద్దు ఇస్తారన్నమాట.